ఇన్నాళ్లు చప్పుడు లేదు, కానీ ఇప్పుడు ఉనికి వినిపిస్తోంది, కనిపిస్తోంది. ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ ఆ రేంజ్ లో ఫోకస్ పెట్టింది. మరి టార్గెట్ ఏపీలో పవర్ స్టీరింగా లేకపోతే షేరింగా, లేదంటే ఎంపీ సీట్లపైనే కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి పెట్టిందా? హైకమాండ్ స్ట్రాటజీ పట్టాలెక్కిందనేలాగా ఓ సీక్వెన్స్ లో మార్పులు తెరపైకొస్తున్నాయి. కర్ణాటక, తెలంగాణలో గెలుపు పిలుపుతో ఏపీపై ఫుల్ గా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. పక్కా ప్లాన్ తో వస్తాం, గ్యారంటీ హిట్ కొడతామనే రేంజ్ లో వ్యూహాలకు పదును పెడుతోంది. కర్ణాటకలో 5, తెలంగాణలో 6, మరి ఏపీలో 7 గ్యారంటీలు అనౌన్స్ చేస్తారా? అందులో ప్రత్యేక హోదానే ప్రధానంగా ఉండబోతోందా? ఎక్కడ లింక్ కట్ అయిందో అక్కడే కొత్త ముడితో పునర్వైభవం సాధించేలా మేధోమథనం జరుగుతోందనే ప్రచారం జరిగింది. నిదర్శనంగా ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ తెరపైకొచ్చారు. కర్ణాటకను హస్తగతం చేసుకున్నాం, తెలంగాణలో కలబడి నిలబడ్డాం, వై నాట్ ఏపీ? ఇది కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటీ వ్యూహం. Car Garage Network, great. Claim cover, great. Price, wait. Wow, price be great. Tata AIG Car Insurance. Trusted name, fantastic name. ఇక విజయవాడలో నిర్వహించిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ ఓ నివేదిక సిద్ధం చేసి హైకమాండ్కు చేరవేసింది. ఆ క్రమంలో ఏపీ ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాకూర్ కు బాధ్యతలు అప్పగించడం విశేషం. ఏపీలో కాంగ్రెస్ మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చేలా, తెచ్చేలా కొత్త పొత్తులపై కూడా హైకమాండ్ దృష్టి సారించిందా? షర్మిలను స్వాగతిస్తామని, లైక్ మైండెడ్ పార్టీలతో కలిసి నడుస్తామన్నారు ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. అంతేకాదు, వైసీపీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నారని ఇటీవల చెప్పారు ఆయన. ఐఎమ్ వెరీ హోప్ఫుల్. కొన్ని జాయినింగ్స్ కూడా ఉంటాయని నేను భావిస్తున్నాను. ఇప్పటికే చాలా మంది జాయిన్ అయ్యారు. మరికొంతమంది వివిధ రాజకీయ పార్టీలతో నేను టచ్లో ఉన్నాను, కొంతమంది న్యూట్రల్స్ తోటి కూడా టచ్లో ఉన్నాను. వాళ్ళు కూడా జాయిన్ అవుతారని నేను భావిస్తున్నాను. ఏపీలో ఆల్రెడీ కాంగ్రెస్ హైకమాండ్ స్ట్రాటజీ పట్టాలెక్కిందా? ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఆన్లైన్లోనే తెరపైకి రావడం విశేషం. కాంగ్రెస్ పవర్లోకి వస్తుందని గిడుగురాజు ధీమా వ్యక్తం చేశారు. అయితే అంత కాదు గాని కాంగ్రెస్ ఎంతో కొంత పుంజుకునే అవకాశం ఉందన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. కాంగ్రెస్ డెఫినెట్ గా బొత్తిగా 1%, 0.5% నుంచి 4%, 5% పెరగచ్చు. ఎవరితోనో ఎలియన్స్ వెళ్తే కొన్ని సీట్లు కూడా రావచ్చు. కలిసి నడిస్తే కలలు సాకారమవుతాయని కాంగ్రెస్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు కామ్రేడ్ నారాయణ. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే అందరూ కలిసి ఉండాలి మా ఉద్దేశం. ఇంకొక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్తో సహా కలిసి ఉంటే మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఏమి లేవు, మాకు ఏమి లేవు, ఎంటర్ అవుతాం అసెంబ్లీకి. అందరూ జాగ్రత్తగా ఆలోచించాల్సి కాంగ్రెస్ పార్టీ కూడా. టీడీపీ ప్రిపేర్ అయితే టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, పవన్ కళ్యాణ్ కలిసి కాంబినేషన్ ఉంటే మంచి కాంబినేషన్ అవుతుంది. రాష్ట్రాన్ని కాపాడవుతాం. దుర్మార్గ పాలనటువంటి వైసీపీ పార్టీని పడగొట్టగలం. ఎన్డీఏకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహంతో ముందుకు వెళ్తోంది. తాము బలహీనంగా ఉన్న చోట స్థానిక పార్టీలకు ఎక్కువ స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకొస్తోంది. ఈ తరుణంలో ఏపీలో ఇండియా కూటమిలోకి ఇతర పార్టీలను ఆహ్వానించే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు.